హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చేయించబోయేది అందరికీ ఇష్టమైన ఫేవరెట్ అయిన ముద్దపప్పు ఎలా చేసుకోవాలో, దీని కాంబినేషన్లో ఏవేవి చేసుకోవాలో నేను మీకు అంతా చెప్తానండి. నిజంగంటే ముద్దపప్పు ఏం బాగుంటుంది, ఉత్త ప్లెయిన్గా పప్పు వేసి ఉడకపెట్టుకునేదే కదా అని అనుకోవచ్చు. లేదండి, నేను చెప్పే పద్ధతిలో సింపుల్గా టేస్టీగా ఈజీ మెథడ్లో మీకు చేయిస్తానండి. అంత బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకమైన పప్పులు కాకుండా ఆకుకూర పప్పు, అలాగే మెంతి పప్పు ఇలా కాకుండా ఇలాగా నా స్టైల్లో ఈ రకంగా పప్పు చేయండి. నిజంగా అందరికీ నచ్చుతుంది. నేను ఈరోజైతే లంచ్ క్యారీకి ప్రిపేర్ చేశానండి. మా పిల్లలకైతే ఈ ముద్దపప్పు అంటే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఎక్కువ మోతాదు నెయ్యి వేసుకొని తింటారండి. అందుకే దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా. ఒక ప్యాన్లో 100 గ్రాముల కందిపప్పును తీసుకొని ఇలాగా దోరగా వేయించుకోనండి. ఇలా వేయించుకున్న తర్వాత నేను ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ వేయించుకున్న పప్పుని వేసేసి హాఫ్ చెమ్మంతా వాటర్ వేస్తున్నానండి. అంటే 2.5 గ్లాస్ వాటర్ వేయండి, సరిపోతుంది. వేసుకొని 4 విజిల్స్ పెట్టేసి బాగా మెత్తగా మెదుపుకొని సాల్ట్ తగినంత వేసుకొని దింపేయండి. అంతే. దీనిది ఇంకా పప్పులేకైతే ఇంకా వేరే ఇంగ్రీడియంట్ ఏం అవసరం లేదండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోనండి, ఇలా తింటే టేస్ట్ అనిపించదు. దీని కాంబినేషన్ ఖచ్చితంగా అంటే టమాటా పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ ఉండాలి. నెయ్యి, మామిడికాయ పచ్చడి, ఈ ముద్దపప్పు వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అండి. చాలా బాగుంటుంది. నేను మన ఛానల్లో టమాటా పచ్చడి ఎలా చేయాలో పెట్టాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతానండి. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. నా పద్ధతిలో మీకు నచ్చుతుంది. మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.